హస్బెండ్ లేరు లేరు ఎందుకని డివోర్స్. మీకు అసలు ఈ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 2019లో స్టార్ట్ చేశాను. సో ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఎంకామ్ చేశాను. ఎంకామ్ చేసినా కామ్గా ఉండలేకపోయారు ఇంట్లో. లేదు. సో మరి ఒకసారి ప్రపోజ్ చేయండి మీ హస్బెండ్ కి ఓ కెమెరాలో. చిన్న వీడియో చూస్తే లవ్ యూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. సో మనం నార్మల్గా విలేజ్ ఓరియంటెడ్ స్టోరీస్ అన్నిటిని చూస్తూ ఉంటాం కదా, యాక్టింగ్ పర్పస్ చేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం, డైరెక్టర్స్ని ఇంకా చూస్తూ ఉంటాం. కానీ లేడీ డైరెక్టర్ని ఎప్పుడైనా చూసారా? ఒక అమ్మాయి అంటే ఒక ఆవిడ మంచిగా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్తో ప్యాషన్తో ప్రొఫెషన్గా మార్చుకొని హౌస్ వైఫ్ అయినా సరే అన్నిటిని కలగలిపి చాలా కష్టపడి మనకి మంచి కంటెంట్ని యూట్యూబ్ ద్వారా అందిస్తూ లేడీ డైరెక్టర్గా కరీంనగర్లోనే ఒక ప్లేస్ని సంపాదించుకున్నారు. అండ్ ఆవిడతో పాటు జర్నీని చేస్తూ ఆవిడని వదలకుండా మంచి ఆర్టిస్ట్గా కూడా స్థిరపడిన ఇద్దరు మహిళలు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడద్దామా? చల్లో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరేంటండి కలర్ఫుల్గా ఉన్నారు, ఇంత కలర్ఫుల్గా. సో మీ యొక్క స్మైల్ ప్రతి ఒక్కరికి అంత పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నాయి. నేను ఎంతలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అంతలా చేసిన రోస్ట్ చేసినా సరే మీరు ఎంత స్మైల్ ఇస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏఆర్ఎస్ క్రియేషన్స్ అంటే ఏఆర్ఎస్ అంటే ఏంటి? అనితా రాజ్కుమార్ శ్రీహిత. ఓ పాపనేమా? నేను ఎన్నిసార్లు దాన్ని టాలీ చేద్దామని ఏమన్నా కోడ్స్ ఉంటాయి కదా, నార్మల్ సాఫ్ట్వేర్ కోడింగ్, అవన్నీ అర్థమవుతాయి కానీ ఇది అర్థం కాలేదు నాకు. మీరు నా ఛానల్ చూడరేమో అందుకే అర్థం కాలేదు అనుకోకండి, చూస్తాం. సో మీరేం చేస్తారు? మీ ఫుల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్. స్వప్న, ఇద్దరు పిల్లలు, పాప బాబు. అంతే. హస్బెండ్ లేరు. ఎందుకని? డివోర్స్. డివోర్సా? ఎందుకని? ఏమైంది? సమ్ ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే. అనిత గారు, మీరు లేడీ డైరెక్టర్, డైనమిక్ డైరెక్టర్ అని కూడా నేను కరీంనగర్లో చాలా మంది దగ్గర విన్నాను. ఎందుకు మరి అంత డైనమిక్ కొట్టేస్తారా ఆర్టిస్టుల్ని? వాళ్ళ అభిమానం అది. ఓ డైనమిక్ అంటే మీరు లైక్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఒక్కసారి వర్క్ మోడ్లోకి వెళ్ళేసరికి లోపల ఎక్కడి నుంచో ఒక బీస్ట్ వచ్చేస్తారంట. ఏ టిక్ అన్నట్లుగా అంత ర్యాష్గా చెప్పరు కానీ అంత స్ట్రిక్ట్గా ఉంటారు. మీకు అసలు ఈ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 2019లో స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్. దాని ద్వారా నేను ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. ఫోటోగ్రఫీతో పాటు కంటెంట్, డైరెక్షను, ఇంకా ఒక కొత్తదనం, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చేయాలి అన్న ఒక కాన్సెప్ట్తోనే ఫస్ట్ కెమెరా, తర్వాత స్క్రిప్ట్ రాయడం, తర్వాత డైరెక్షన్ చేసిన తర్వాత చిత్రీకరించిన తర్వాత దానికి ఎడిటింగ్ కావాలి. ఎడిటింగ్ నా ఓన్గా నేర్చుకొని ఇక స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకొని ఓన్గా కంటెంట్ చేస్తూ కొంతమంది అభిమానుల మనసు అలా దోచేసుకున్నారా? అన్ని ఆల్రౌండరా మీరు? ఇంకా డైరెక్టర్ ఓన్లీ బ్యాక్ కెమెరా అయినా, ఫ్రంట్ కెమెరా ఏమైనా చేసి? లేదండి. ఎందుకని? నాకు అదే ఇష్టం. మీకు ఎడిటర్ కావాలంటే ఎడిటర్ అయ్యారు, డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ అయ్యారు, రైటర్ కావాలంటే రైటర్ అయ్యారు, యాక్టర్ కావాలని ముందుకు వచ్చి యాక్టింగ్ చేయలేదు? నేను యాక్టింగ్ చేస్తాను కానీ తెర వెనక. ఓకే. ఇప్పుడు ఒకసారి ఆపండి, ఇది ఒకసారి తెర వెనక అనుకోండి. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. తెర ముందు నేను చేసిన యాక్టింగే ఆర్టిస్టులు వాళ్ళు చేస్తారు అక్కడ. ఒకవేళ మేము చేయలేకపోతే, ఏదైనా డైలాగ్ మేము చెప్పలేకపోతే మేడం చూపిస్తారు, మాకు ఇలా చెయ్యండి అని చేసి చూపిస్తారు. నేను యాక్టింగ్ చేస్తాను నేను కూడా, కాకపోతే వాళ్ళ తరపున కాబట్టి మేము ఇంకా బాగా చేయగలుగుతాం. ఓకే ఓకే. తెర వెనక అంటే మీనింగ్ తెలియదు నాకు ఇప్పుడు వరకు, సారీ అండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కెమెరా పెట్టాను, ఇప్పుడు కెమెరాలో వీళ్ళు యాక్టింగ్ చేస్తారు, నేను వెనకాల చేస్తే వీళ్ళు ఇక్కడ చేస్తారు అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు తెలియదు నాకు అలాగే తెర వెనక అంటారని. నిజంగా తెలీదు. అరే నమ్మండి, తెలియదు నిజంగా. జోక్ బాగుందండి. మీరు నవ్వుతారని 4-3 సార్లు రిపీట్ చేశా. సో అనిత గారు, మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? మదర్ ఏం చేస్తారు, ఫాదర్ ఏం చేస్తారు? అమ్మ ఇంట్లోనే ఉంటుంది, నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్, అత్తమ్మ మామయ్య అగ్రికల్చర్ చేస్తారు, ఇక హస్బెండ్, మరిది, ఆడబిడ్డ, పాప. ఇది నా ఫ్యామిలీ. ఓకే. మేము ముగ్గురము అక్క చెల్లెళ్ళం, 2 అక్కలు, నేను ఇంట్లో చిన్న నేను. సో ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఎంకామ్ చేశాను. ఎంకామ్ చేశారు, పీజీ.
M.Com చేసినా కామ్గా ఉండలేకపోయారు ఇంట్లో. లేదు. ఓకే, దాని తర్వాత మ్యారేజ్ ఏంటి, లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్డే. ఏ లేదు ఏంటి అంటే లవ్ మ్యారేజ్ చేసే వాళ్ళని మనసులో చాలా గాయపరుస్తున్న అనిత గారు రాసుకుంటారా? లేదు, అట్లా మిస్అండర్స్టాండింగ్ చేసుకోగానే మాకు అదే కావాలి. షార్ట్ లో లేదు అని అన్న, అరేంజ్ మ్యారేడే అయినా కానీ మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు మీరు లవ్ మ్యారేజ్ అంటారు మేడం లాగానే. కాకపోతే మేము మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ చేసుకుంటున్నాం. అవునా? సో మరి ఒకసారి ప్రపోజ్ చేయండి మీ హస్బెండ్కి. ఓ కెమెరాలో చిన్న వీడియో చూస్తే లవ్ యూ, చూడకపోతే చూస్తారు కంపల్సరీ. ఇదిగో నీకు లవ్ యూ చెప్పిందా చూడు, లింక్ ఓపెన్ చేయి, చూపించు ఆ నిమిషంలోనే. ఇది లాస్ట్లో చెప్తే బాగుండేదేమో, ఇంకోసారి మళ్ళీ లాస్ట్లో చెప్దాం. మరి వీడియో లాస్ట్ వరకు చూపిస్తారు కదా అప్పుడు. ఓకే, షూర్. ఓకే, సో మీరు మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ ఏం చేస్తారు, డాడీ? మమ్మీ ఇంట్లోనే ఉంటారు, డాడీ నార్మల్ కూలి పని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. యాక్టింగ్ అంటే ప్యాషన్ ఎలాగా స్టార్ట్ అయింది? ఇష్టం చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండేది. పరిస్థితులు ఇష్టాన్ని ఇంకా ఇష్టం చేసినాయి అంతే. ఎలాంటి పరిస్థితులు? చెప్పాను కదా, మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ అయింది. తర్వాత ఏం చేద్దామని కొద్ది రోజులు ఒక షాప్ లో వర్క్ చేశా. అటు చేసుకుంటేనే ఈ ఇంట్రెస్ట్ ఉండేది నాకు చిన్నప్పటి నుంచే. ఇంటి దగ్గర ఒక ఆడిషన్ జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్ళిన. అప్పుడు పాప కడుపులో ఉంది, 9 months ప్రెగ్నెన్సీగా ఉన్నాను. ఆడిషన్స్ కి అటెండ్ అయ్యా, సెలెక్ట్ కూడా అయినా. బట్ అక్కడ ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ ఉన్నా కదా, అప్పుడే ఆ మూవీ అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకో 1 month లో. సో పాసిబుల్ కాదు. ఇంకా అక్కడికి వచ్చిన ఒక డైరెక్టర్ అంటే లోకల్ సార్ దామరి శంకర్ అని, ఆ సార్ నాకు నెంబర్ తీసుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ అవి నేను చేస్తానమ్మా, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ ప్రెగ్నెంట్ ఉండి డెలివరీ టైంలో కూడా నువ్వు ఆడిషన్స్కి వచ్చినావంటే నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుసు. సో నువ్వు నేను చేసే దాంట్లో చేస్తావా అంటే తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పేసి చెప్పాను. అప్పటి నుంచి సార్ మధ్యలో నాకు కాంటాక్ట్ ఉన్నారు. తర్వాత వాళ్ళు చేసే షార్ట్ ఫిలింలో అప్పుడు సీడీలు, ఆ షార్ట్ ఫిలింలలో నాకు అవకాశం, ఫస్ట్ షార్ట్ ఫిలింలలో అవకాశం ఇచ్చింది దామరి శంకర్ సార్. దాని ద్వారా నేను అట్లనే చేసుకుంటూ అంటే అప్పుడు పెద్దగా ఎవరికి తెలియదు, ఎందుకంటే అక్కడ వరకే యూట్యూబ్ అది ఏం లేదు అప్పుడు, ఇంకా సీడీల వరకే. సో మళ్ళీ తర్వాత కరీంనగర్కి వచ్చిన తర్వాత మా మామయ్య అశోక్ కుమార్ గారు ఆర్ఎస్ నందా సార్కి పరిచయం చేశారు. అక్కడ సార్ నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మీ జర్నీ, ఎక్కడ ఆగలేదు. దాని తర్వాత ఎప్పుడు పడ్డారు అనిత గారి చేతిలో? గుడ్ క్వశ్చన్. 2 years అయిపోయింది. 2 years అయిపోయిందా? 3 years అవుతుంది. సో ఎలా పరిచయం మీ ఇద్దరు, ఎలా స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్షిప్? అంటే వేరే వాళ్ళ ఛానల్ కి మేడం డైరెక్షన్ కి వెళ్ళాను. శ్రీలక్ష్మి అనే షార్ట్ ఫిలిం, వాళ్ళ షార్ట్ ఫిలిం కి మేడం డైరెక్షన్ కి వెళ్ళిన. అప్పటి నుంచి పరిచయం, ఆ పరిచయం అలా 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 ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయిపోయింది. సో మీరు వేరే ఛానల్ కి డైరెక్టర్ గా వెళ్ళారు కదా అని చెప్పారు, ఇప్పుడే నేను కనిపెట్టలేదులేండి, వినేశాను. సో ఆ వేరే ఛానల్ కి డైరెక్టర్ గా వెళ్ళారంట కదా, ఏ ఛానల్, ఎప్పుడు వెళ్ళారు, అసలు ఆ ఛాన్స్ ఉంటుందని ఎలా తెలుసు? యాక్చువల్గా నేను మా ఛానల్ రన్ చేస్తూ ఉండే టైంలోనే మా తెలిసిన బ్రదర్స్ అంటే ఫీల్డ్ ద్వారానే పరిచయం. అక్క ఇట్లా ఛానల్లో నేను రన్ చేస్తా, హెల్ప్ చేయండి అంటే సరే ఓకేలే అని నేను తమ్ముడికి స్టోరీ డైరెక్షన్ చేసే టైంలో ఆ తమ్ముని బాడీ లాంగ్వేజ్కి మేడం సూట్ అవుతుందని ఫస్ట్ కాంటాక్ట్ అయ్యాము. బిఫోర్ చాలా డేస్ బ్యాకే మేడం టిక్ టాక్లో మా హస్బెండ్కి ప్రొడ్యూసర్ కాబట్టి కాల్ చేసింది మేడం. ప్రొడ్యూసర్ కూడా కమ్ యాక్టింగ్, హీఈస్ నైస్ పర్సన్ మై హస్బెండ్. అప్పుడే కాల్ చేసింది. సరే చెప్పండి, ఆషాఢ మాసం కదా, ఓకే. మేడం గురించి చెప్పాలంటే కాల్ చేసినప్పుడు సరే మీ క్యారెక్టర్, మీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు చెప్తాంలే అని లైట్ తీసుకున్నాము. కానీ అనుకోకుండా ఒక షార్ట్ ఫిలింలో తను యాక్టర్గా క్యారెక్టర్ కావాల్సి వస్తే వచ్చింది. ఫస్ట్ డే పర్లేదు, నా డైరెక్షన్ ఎట్లా అనిపించిందో నాకు తెలియదు కానీ చేసింది. కామ్గా కూర్చోవడం, చెప్పింది వినడం, తెలియకపోతే కాన్సన్ట్రేట్గా తీసుకోవడం, ఎలాంటి అబ్బా నాకు చెప్తారా అన్నట్టు ఒక ప్రౌడ్ చూపించకుండా తన డిసిప్లిన్ నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్ కావడానికి కారణం మెయిన్ ఏంటంటే డిసిప్లిన్, ప్లస్ మళ్ళీ ఎదుటి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం. ఆమె సీనియర్ అన్న ఫీలింగ్ లేకుండా ఒక పర్సన్ టు పర్సన్ రెస్పెక్ట్గా ఉండడం, అదొకటి నేచర్ బాగుంది తనకి. సో
అప్పుడు ఆ స్టార్టింగ్ మెల్లిగా మెల్లిగా వారంలో 1, 2 పోయి ఇప్పుడు వారంలో 4 రోజులు షూట్ ఉంటుంది మాకు రెగ్యులర్గా. ఓ ఫ్రెండ్షిప్ వల్ల షూట్ ఉందా? లేదండి, అంటే మేము అంత అండర్స్టాండింగ్ టీం వర్క్ చేసుకుంటూ వస్తున్నాము. ఫస్ట్ 1 డే ఒక రోజు వచ్చింది, ఆఫ్టర్ 10 days ఆర్ 12 days 1 week ఎప్పుడో మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇట్లా ఇట్లా వస్తూ కొంచెం ఏంటంటే మా టీంకి నా నా అదేంటి నా మెంటాలిటీకి నేనుండే నా నేచర్కి మేడం ఎందుకో చాలా ఎమోషన్ అయిపోయారు. ఎందుకంటే ఒక ఏదో ఇక కరెక్ట్ చెప్పాలంటే ఆడవాళ్ళకి తెలుస్తుంది, ఏదైనా బాధ అయినా ఏదైనా అని ఒకటి ఉంటుంది కదా, ఆడవాళ్ళకు ఆడవాళ్ళకి తెలుస్తుంది. మేడం ఎందుకో ఎమోషన్ అయ్యి ఒకరోజు బాగా ఏడ్చిరు షూట్లోనే. ఏమైంది మేడం ఎందుకు ఏడ్చారు అని అంటే, ఈ కాన్సెప్ట్ నా లైఫ్ స్టైల్కి తగ్గట్టు ఉంది మేడం అని బాగా పట్టేసుకొని ఏడ్చింది. అరే రే ఇంత ఏడుస్తుంది ఏంటి అసలు మేడం లైఫ్ స్టైల్ ఏంటి అని అప్పటి వరకు అడగలేదు. జస్ట్ రావడం పోవడం షూట్ చేసుకోవడం పేమెంట్ ఇవ్వడం పంపించడం. ఇక కొన్ని కాన్సెప్ట్లు చేస్తూ ఉంటే మేడం బాగా ఎమోషన్ అయ్యేది, మొత్తం ఇక లీనమై ఏడ్చేది. అసలు గ్లిజరిన్ లేకుండా ఏది లేకుండా నాన్ స్టాప్గా నేను అనుకున్న దానికి అవుట్పుట్ ఎక్కువ ఇవ్వడం నాకు ఇక బాగా బాధ అనిపించింది. ఏంటి మేడం మీరు ఏంది పిల్లలు మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సో ఇట్లా నేను మాది అమ్మ వాళ్ళ ఇట్లా బాగా పూర్ ఫ్యామిలీ, నేను పిల్లల్ని చదువుకుంటూ ఇక్కడ కరీంనగర్లో ఉంటున్నా అమ్మమ్మ మామయ్య వాళ్ళ సపోర్ట్తోని అని చెప్పిన తర్వాత సర్లే ఇక మనం చేసే పనిలో ఒకరికి హెల్ప్ చేయడం తప్పేమున్నది అని రెగ్యులర్గా షూట్స్ చెప్పడం. ఇక అట్లా ఇక మా ఇద్దరు ఆలోచనలు ఒకటవడం, ఎమోషనల్ కలవడం వల్ల ఆలోచించే విధానం ఒకటి అవ్వడం మా ఫ్రెండ్షిప్కి బాగా స్ట్రాంగ్. అదొకటి బాగా నచ్చింది ఆ విషయం. ఆమె వ్యక్తిత్వంలో అదొకటి. ఇప్పటికీ మీరు 2 years 3 years నుంచి ఫ్రెండ్స్ అయినా ఇద్దరు ఒకరినొకరు మేడం మేడం అని పిలుచుకుంటున్నారు? లేదండి, డియర్ అనుకుంటాం ఎక్కువ. డియర్. ఓకే, నన్ను అందరు డీర్ అంటారు, ఇక్కడికి పరిగెడతాను. మీరేంటి టెడ్డీ బేర్లా ఉన్నారు, మీరేంటి డీర్ అంటారేమో. డీర్లు అంటారండి కొంచెం, అంటే బాగా ఎక్కడ ఇట్లా రెస్పెక్ట్ మన ప్రోగ్రామ్స్కి వెళ్ళిన వెళ్ళినా. ఎడిటర్ కదా మీరు? అవునండి. నా మాటలు కట్ చేసినప్పుడు అర్థమైంది. ఎక్కడ కాన్సెప్ట్ ఎక్కడ ఏది కట్ చేయాలో తెలిసినప్పుడు అర్థమైంది నాకు. సో కామ్ కొంచెం ఎడిటర్ కామ్, డైరెక్టర్ కామ్, సో మెనీ కమ్ అంటే కామ్గా ఉంటారా పాపు. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మ్యారేజ్ ఏ ఏజ్లో అయ్యింది? నాకు 12 సంవత్సరాలు ఉండగా మ్యారేజ్ అయింది. 12 years. 12 years కా? ఎందుకని? చెప్పాను కదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల తొందరగా పెళ్లి చేసేసి. ఎంత సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క చెల్లెలు తమ్ముళ్ళు? ఒక అక్క ఉన్నారు. ఏం చేస్తున్నారు అక్క? హౌస్ వైఫ్. ఆవిడకి ఏంటి 10 years కా మ్యారేజ్? ఆమెకు పర్లేదు బాగానే అయింది. ఎందుకని మరి సెకండ్ టైం మీకు తొందరగా చేస్తారు? అంటే ఇంకా డాడీ వర్క్ చేస్తేనే ఇల్లంతా గడవాలి అట్లా. ప్లస్ చేసుకునే వాళ్ళు ఎలా అంటే కట్నం లేకున్నా పర్లేదు అమ్మాయి బాగుంది చేసుకుంటాం అనేసరికి అదొక్కటి బెండ్ అయిపోయారు మమ్మీ వాళ్ళు. సరే మనం కట్నం ఇచ్చే స్తోమత లేదు కదా, వాళ్ళు కట్నం ఇవ్వకుండా చేసుకుంటున్నారు. 12 yearsకి మీకు ఏం తెలిసిందండి? 12 yearsకి మ్యారేజ్ అంటే మీరు అప్పుడు చిన్నప్పుడు కదా, నా పెళ్ళి నీకు ఎగిరారా? ఎగరలే, బొమ్మల పిల్లలాగా అలాగా. వినలేదంటే ఇంటి దగ్గర వాళ్ళు కూడా చూసేవాళ్ళు, ఇంట్లో పరిస్థితిని చూసి ఇక్కడ ఏముంది వాళ్ళు బాగా చూసుకుంటా అంటున్నారు కదా, చేసుకోవచ్చు కదా, బాగా ఉన్న వాళ్ళు కదా అనేసి అవతల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మ్యారేజ్ చేశారు. అవతల పర్సన్ వాళ్ళు కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేస్తుంటారు? మామయ్య సింగరేజ్ జాబ్ చేసేది, చనిపోయారు రీసెంట్ గా. అంతకు ముందే కొంచెం జాబ్కి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయితే మామయ్య కొంచెం పెరాలసిస్ అయిపోయింది. అత్తమ్మనే చూసుకునేది. మా హస్బెండ్ కి కొంచెం పోలియో ఉండేది, కాలు పోలియో ఉండడం వల్ల వేరే ఎక్కడ ఇవి ఇస్తారో ఇవ్వరో అనేసి ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చేసుకుంటారు కదా, కట్నం వద్దు అంటే ఎలాంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. సో మనకు కట్నం ఇవ్వలేం కదా అన్న ఆలోచనతో మా వాళ్ళు ఉన్నారు. రెండు సరిపోయింది. అక్కడ ఆల్రెడీ మీకు మీ పేరెంట్స్ కి ముందే తెలుసా పోలియో అని? తెలుసా అండి, చెప్పారు, అదొక్కటి చెప్పారు. తర్వాత ఆయనకి కొద్ది రోజులు పిచ్చి లేసింది,
అది చెప్పకుండా చేశారు. ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కరెక్ట్ లేదు, అది కూడా తెలియదు మనకు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలాగా ఇదా వాళ్ళ ఫాదర్ ఇలా అని చెప్పేసి. వాళ్ళకి సిబ్లింగ్స్ ఉన్నారా? మీ ఒక ఆడపడుచు మరిది. వాళ్ళిద్దరు బాగానే ఉంటారా? వాళ్ళు బాగానే ఉంటారు. మిమ్మల్ని బాగానే ట్రీట్ చేస్తారా? అంటే నా పెళ్ళి అయ్యేసరికి మా ఆడపడుచుకి పెళ్లి చేసేసారు ఆల్రెడీ. మరిది నాతో బాగుండేవాడు. బాగానే ఉండేవాడు. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టోరీని వినాల్సిన టైం, చాలామంది పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన టైం. కట్నం వద్దు అంటే వాళ్ళ దగ్గర ఎంత నెగిటివ్ లేకపోతే ఒక మైనస్ని కప్పుకోవడానికి ఎలాంటిది ఆఫర్ చేస్తారు. సో మీరు చాలామందికి ఇప్పుడు కళ్ళు తెరిపించారు. ఒకసారి చెప్పాలంటే ఎవరైనా సరే కట్నం వద్దు అంటే వాళ్ళు వెనకాల ఎంతో ఒక మైనస్ ఉంది, అందుకే కట్నం వద్దంటున్నారని కొంచెం తెలుసుకోండి. చిన్న వయసులో 12 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నారా, వచ్చిన దగ్గర నుంచి మీ ఫేస్లో ఆ స్మైల్ చూస్తుంటే ఆ బ్రైట్ స్మైల్ అసలు నార్మల్గా హ్యాపీ లైఫ్ ఉంటారు. హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తే కష్టాన్ని మీరు నవ్వుతూ చాలా కప్పించుకున్నారు. ఒక్కసారి కొలాప్స్ అయిపోయారు అని ఆవిడ చెప్తున్నారు కదా, అప్పటి వరకు ఎంతలా పట్టుకొని ఉన్నారో తెలుసొచ్చు. సో మీరు ఈ కెరియర్లోకి వచ్చే ముందు, యాక్టింగ్కి వచ్చే ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారా? స్టార్ట్ చేసేటప్పుడు పాప ప్రెగ్నెన్సీతో ఉన్నారు కదా, పాప పుట్టిన తర్వాత 1 month లోనే స్టార్ట్ చేశారు. మీ హస్బెండ్ మరి ఇలాంటి వాటికి వద్దు అని అలాంటి ఏం చెప్పలేదు? అప్పటికే వచ్చేసిన, పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే వచ్చేసిన. వాళ్ళు కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఎవరు ఫస్ట్, పాప బాబా? బాబు ఫస్ట్ బాబు, నెక్స్ట్ పాప. పాప ప్రెగ్నెన్సీతో ఉన్న, పాప కడుపులో ఉన్నప్పుడే వచ్చేసారు. బాబుకి పాపకి ఇద్దరికి ఇప్పుడు ఫాదర్. బాబుకి తెలుసు, వాడికి కొంచెం ఐడియా ఉంటది, ఎందుకంటే నేను అక్కడ నుంచి వాడు 4-5 years ఉన్నప్పుడు వచ్చిన, 4 years ఉన్నప్పుడు వచ్చిన. పాపకి అసలు కంప్లీట్ గా తెలియదు, చూడలేదు, తెలియదు, చెప్పలేదు కూడా. మీరు డివోర్స్ అనేది అటువైపు నుండి వచ్చిందా మీ వైపు నుండి వచ్చిందా? అటువైపు నుంచి వచ్చింది. అదేంటి అంటే నేను ఫిక్స్ అయిపోయి ఉన్నా, ఇప్పుడు తనకు డివోర్స్ ఇచ్చినా కూడా నేను మళ్ళీ చేసుకునేది లేదు, నేను ఏం చేసేది లేదు. పోనీలే, వాళ్ళ సందులో వాళ్ళు ఉంటారు, మనది మనం ఉండొచ్చు అన్న ఆలోచనతో నేనున్నా. వాళ్ళు ఎందుకు ఇద్దాం అనుకున్నారు డివోర్స్? సైకాలజీ సరిగ్గా ఉండదు తనకి. ప్లస్ మళ్ళీ అప్పుడు మనం కదా ఇవ్వాలి. కొట్టి వెళ్ళగొట్టారు కదా, అప్పుడు నేను వెళ్ళను అని చెప్పేసి ఇంకా అప్పటికే ఫుల్ సూసైడ్ అటెంప్ట్లు అయినాయి, వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నించడం, ప్రతిదీ అయిపోయింది. ఇంకా నేను వెళ్ళడం అని ఫిక్స్ అయిపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే డివోర్స్ అని అడిగితే మళ్ళీ వస్తుంది అట్లా. అంటే మమ్మీ వాళ్ళు కూడా చాలా సందర్భాలల్లో గొడవలైనా కూడా ఏదో మెప్పించి నచ్చజెప్పి బుజ్జగించి పడగొత్తి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మ్యారేజ్ అయిన తర్వాత కూడా. ఇంకా ప్రతిసారి అదే అవుతుంది, ఇంకా వెళ్ళను అయ్యా. చూసే వాళ్ళు కూడా ఇంకొద్దు, అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కూడా పంపించకండి, ఏదో ఒక రోజు చంపేస్తారు అట్లా మాట్లాడిన తర్వాత మమ్మీ వాళ్ళు కూడా వద్దులే వెళ్ళొద్దు. చంపేసేలాగా ఎందుకని? అది మేడం చెప్పారు కదా, కొంచెం సైకాలజీ సరిగ్గా ఉండదు. లేదు. ఎర్రగడ్డోళ్ళు అనుకుంటారా? ఎర్రగడ్డోళ్ళు మంచోళ్ళేమో. అఫ్ కోర్స్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశారు. చంపేసి మిమ్మల్ని చంపేసానంటే వాళ్ళకి ఆ మెంటాలిటీ, అంటే మెంటాలిటీ కాదు, శారీరకంగా మానసికంగా చాలా వరకు వచ్చారు. బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రీడమ్ వచ్చింది మీకు, కొంచెం పీస్ ఆఫ్ మైండ్. వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీడమ్ వచ్చింది, బట్ ఇంకా కష్టాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి కదా. కష్టాలు అన్ని. పిల్లల్ని చదివిస్తున్నారా? ఆడపిల్ల బయటకు వచ్చిందంటే విపరీతమైన కష్టాలు ఉంటాయి, ఇంకా పరిపర విధాలుగా. ఒక ఆమె ఒంటరిగా బయటకు వచ్చి బతుకుతుంది అని అంటే చూసే నలుగురి మాటలు, వాళ్ళ చూపులు, అడ్వాంటేజ్. ప్రతి ఒక్కరికి అబ్బాయిలకి అడ్వాంటేజ్ ఒంటరిగా ఉంటుంది కదా, అడిగేద్దాం, చూసేద్దాం, ఇలాంటివి ఉంటాయి. ఫేస్ చేశారా ఇవి? చాలా రిలేటివ్స్ నుంచి రోజు నా ముఖం చూసేవాళ్ళు, నాతో మాట్లాడేవారు, దగ్గర వరుసలు ఉన్న వాళ్ళు కూడా. ఇక అప్పుడు ఏం చేయలేము, అది మన బ్యాడ్ లక్ అంతే. నా 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 తలరాత బాగాలేదు కాబట్టి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. నేను కరెక్ట్గా నా ఫ్యామిలీ, నా బ్యాక్గ్రౌండ్ అంతా కరెక్ట్గా ఉంటే వాళ్ళు నాతో వాళ్ళు మాట్లాడే వాళ్ళు కాదు కదా. మింగేసుకోవడం. అయ్యో, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు చొప్పదండిలోనే అంటే మొన్నటి వరకు కరీంనగర్లో రెంట్కున్నాను, రీసెంట్గా చొప్పదండిలో ఇల్లు కొనుక్కున్నాను. ఎందుకంటే మేడం అన్నయ్య వాళ్ళు వాస్తవానికి అంటే ఓన్ బ్రదర్స్ లేరు, అన్నయ్య టీంలో ఉండే ఇంకో 3 అన్నయ్యలు, మొత్తం వీళ్ళే నాకు ఫ్యామిలీ మెంబర్స్. సో వీళ్ళకి దగ్గరగా ఉంటాను కదా అనేసి అక్కడే ఒక ఇల్లు తీసేసుకున్నాను. బెటర్ లేండి, దగ్గరలో ఎవరైనా ఉంటే బెటర్. మళ్ళీ వీళ్ళుంటే ఇంకా కొంచెం ఎక్కువ బెటర్, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే, సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకొకటి ఎవడో కూడా అలాగ వచ్చి ఎవరు ఏం మాట్లాడే ఎదురుకొచ్చి వీళ్ళని దాటుకొని రావాలంటే అమ్మో డైరెక్టర్ ఉందరు ఎదురు
స్వప్న గుర్తుకొస్తే ఆటోమేటిక్ అనితా రాజ్ గుర్తొస్తుంది. అనితా రాజ్ అని ఎట్లా అనుకోని స్వప్న, అనితా రాజ్ గారు గుర్తు రాగానే రాజ్ కుమార్ గుర్తొస్తారు. ఆల్మోస్ట్ ఇక అంతే ఇక. సో మిమ్మల్ని అలాగా వేధిస్తున్నప్పుడు, ఇప్పుడు ప్రెసెంట్ మీరు మీ పాప మీ బాబు ఒక ఇంట్లో ఉంటున్నారు అంతే, మీ ఫ్యామిలీతో ఉండట్లేదా? వాళ్ళు కూడా నా దగ్గరే ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఏమన్నా చిన్న సర్జరీ అయింది హ్యాండ్కి. ఏదో విన్నాము మీరు సర్జరీ అయింది, ఏమైంది? ఇక్కడ మజిల్స్ కట్ అయిపోయింది. ఎందుకని తెలియదండి. ఒక 8-9 months నుంచి పెయిన్ ఉండే బాగా. అది షూట్స్ కూడా అంత డైలాగ్స్ ఫోకస్ కాకుండా ఫీవర్ వచ్చేది. ఆ పెయిన్ తట్టుకోలేకపోయేదాన్ని. అసలు మేడం ఏం డైలాగ్ చెప్తున్నారో కూడా ఎక్కకపోయేది. బాడీ మొత్తం ఇక్కడే ఉండేది, మైండ్ ఇదంతా ఇక్కడ ఉండేది. పెయిన్ మీద ఇట్లా పిండేసినట్టుగా అయిపోయేది. ఒక 9 months అట్లా చూసి ఇంకా మొన్న డాక్టర్లు లేదమ్మా సర్జరీ కంపల్సరీ చేసుకోవాలి అంటే ఇంకా దాన్ని ఎందుకు భరించడం అన్నట్టుగా రీసెంట్గా 3 months అవుతుంది సర్జరీ చేయించుకున్నా. ఇంకా అప్పటి నుంచి మమ్మీ డాడీ నాతోనే ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు సర్జరీ అయింది కదా మీకు, ఆ పెయిన్ ఏంటి? మ్యారీడ్ లైఫ్లో పెట్టిన టార్చర్ అలాంటిదా? దానికి ఎఫెక్ట్ అయిందా? కొంచెం అది కూడా అనుకుంటా. అప్పుడు బాగా కొట్టేవాళ్ళు అన్నట్టు. సో ఆ దెబ్బలకి అదేమన్నా అయిందో, లేదంటే అంత ముందు వర్క్ చేశానని చెప్పాను కదా బట్టల షాప్ లో, అప్పుడు కొంచెం హెవీ వర్కే చేసుకున్నా. ఎందుకంటే ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువ మనీ వస్తుంది కదా అన్నట్టుగా కొంచెం హెవీగా వర్క్ చేసుకున్నా. సో అప్పుడైతే తెలియదు, అలా తను బ్యాడ్ కదా అని తన మీద ఏం నెట్టేయదు. అప్పుడైతే తెలియదు, ఇప్పుడైతే తెలియదు, బట్ పెయిన్ అయితే ఉండేది. ఇక మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అన్న థాట్స్ రాలేదా? లేదండి. ఎందుకని? నాకు ఆలోచన లేదు ఫస్ట్ నుంచే. ఎందుకని అంటే జీవితం అంతా అప్పుడే చూసేసాను కదా, ఇంకేముంది చూడడానికి. ఎవరైనా అంటారా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని? అన్నారు. ఫ్యామిలీ మెంబర్స్లలో కూడా పిన్ని వాళ్ళు మామయ్య వాళ్ళు కూడా సంబంధాలు చూసారు కానీ ఖచ్చితంగా చెప్పేసిన చేసుకోను అనేసి. పిల్లలు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళని కన్నా ఫాదరే వాళ్ళని చూసుకోలేకపోయాడు. బయట ఎవరో వచ్చి ఎందుకు చూసుకుంటారు? నన్ను బాగా చూసుకుంటాడేమో, నా పిల్లలను చూసుకోలేరు కదా. సో నాకు అదంత అవసరం లేదు అనిపించింది. సో పిల్లలు ఏం చేస్తున్నారు? బాబు ఇప్పుడు 1st year, పాప ఇప్పుడు 9th class. అమ్మో, ఓ సంతూర్ మమ్మీయా. నేనేదో అనుకున్నాను, ఒక స్కూల్కి వెళ్ళే పిల్లలు అనుకున్నాను. 1st year 9th class. ఓకే, డివోర్స్ అయింది ఎప్పుడైంది? ఆ పాపకి ఫస్ట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అయిందన్నారు కదా. సో అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత పిల్లల్ని ఒంటి చేత్తో నడిపించి ఈ యాక్టింగ్ ప్రొఫెషన్ని పెట్టుకొని, వామ్మో వీరనారి అని కొంతమంది తెలిసిన వాళ్ళే కాదు, ఇలాగ స్ట్రగుల్ చేసి లైఫ్ని సెటిల్ అయిన వాళ్ళు కూడా అనొచ్చు. మరి మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉంది. యాక్టింగ్ పర్పస్ అంటే కొంతమంది యాక్టింగ్కి వెళ్తే చీప్గా కూడా చూస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఫేస్ చేశారా? చాలా. ఫస్ట్ టైం షూట్కి వచ్చినప్పుడు ఎందుకు అవసరం అంటే, నార్మల్గా హస్బెండ్ తోటి ఉంటే ఏదో ఒకటి నచ్చ చెప్పుకోవచ్చు. మా హస్బెండే ఒప్పుకున్నాడు, తానే వస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు, మీకేంటి అన్న రేజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను సింగిల్గా ఉన్నా కదా, ఇది అవకాశంగా తీసుకొని ఎక్కడికి వెళ్తుందో షూట్స్ అని చెప్పి ఎటు తిరుగుతుందో ఇట్లాంటి మాటలు కూడా ఫేస్ చేసిన చాలా వరకు. బట్ నేను మాత్రం కలమ్మ తల్లిని నమ్ముకొని ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటూ కష్టపడుతున్నా. నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. మీ పిల్లలు అంటూ ఉంటారా యాక్టింగ్ మానేమని? అస్సలు అన్నారు. ఎందుకని? వాళ్ళకి ఇష్టం నేను యాక్టింగ్ చేయడం. చూస్తూ ఉంటారా ఇవన్నీ? వాళ్ళు కనెక్ట్ అవ్వడం, మీకు ఏమైనా అప్రిషియేట్ చేయడం అలాంటివి చేస్తారా? బాగా అంటే ఎట్లా అంటే, వాళ్ళకి బాగా కనెక్ట్ అయినప్పుడే మమ్మీ ఇలా హ్యాపీగా అనిపిస్తుంది. నార్మల్గా అంటే బాగా వచ్చింది మంచిగా చేసిన ఇట్లా చెప్తారు, ఎప్పుడో ఒకసారి బాగా ఇట్లా ఎత్తుకుంటారు అన్నట్టు. అప్పుడు అక్కడికి వెళ్ళిపోతా. ఓకే ఓకే. పోనీ అక్కడికి వెళ్ళినప్పుడు జారి పడ్డప్పుడే ఫ్రాక్చర్ అయింది, పిల్లలు పట్టుకుంటారా? ఓకే ఓకే. సో అనిత గారు చెప్పండి, మీరు మంచిగా ఇప్పుడు ఏదో మూవీస్ చేస్తున్నారని విన్నాము, నిజమే? మీరు మూవీస్కి సైన్ చేస్తున్నట్లు. అంటే వచ్చే అవకాశాన్ని పోగొట్టుకోను, కానీ మన వరకు రాలే ఇంకా. ఏవో ప్రాజెక్ట్స్ సైన్ చేసాము సంథింగ్ అని విన్నాము, అవేం ప్రాజెక్ట్స్? రెగ్యులర్గా నేను మా ఛానల్స్ కాకుండా మిగతా ఛానల్స్కి రెగ్యులర్గా చేస్తూ ఉంటా. ఎంత టైం ఉంటుందండి? బయట ఓపెన్గా చెప్పాలంటే యూట్యూబ్లో మంత్లీ ఒక 10-12 నా డైరెక్షన్లోనే కంపల్సరీ వస్తాయి. 10-12 మంత్లీ నా స్టోరీ డైరెక్షన్ యూట్యూబ్లో ప్లే అవుతూ ఉంటాయి మంత్కి. డైరెక్టర్ యాక్టర్ మీ ఇద్దరు కాంబో ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మీరు ఫర్దర్గా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసినా సరే తనని ఇంక్లూడ్ చేసుకుంటారు కదా?
ఆల్మోస్ట్ ఉంటుంది తను బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే ఇప్పుడు డైరెక్టర్ మోడ్ అన్నమాట. ఇప్పుడు డైరెక్టర్ మోడ్లోకి వెళ్ళారు. ఎలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటే మనం ఇద్దాం అన్నట్లుగా. ఒకసారి ఫ్రెండ్షిప్ వచ్చేస్తుంది, తను ఎలా పడ్డారంటే అలాగా. సో ఎలా అపరిచితురాలు ఉంటారు. ఒకవేళ తనకి సెట్ కాలేదు అంటే వేరే ఆర్టిస్ట్ ప్రపోజ్ చేయడమే. ఎలాంటి ఆర్టిస్ట్ చూస్తున్నారు? పలానా మన మీరే అనుకోండి. అవునా? అరే ఇంకా యాంకరింగ్ పక్కన పెడదాం, యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది. సో ఎంత అండి పేమెంట్ ఎంత ఇస్తారు? నాకైతే మీ ఇష్టం, ఇక నా ఇష్టం. నేను ఇంకో ఇల్లు కొనుక్కోమనుకుంటున్నాను, వస్తారా? ఇక్కడే తీసేసుకో. అక్కడికి చెప్పు, ఉన్నారు కదా అమ్మాయి గారు. సో మంచిగా, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎంత తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్క పేమెంట్ కానీ, డేకి వైజ్గా లేకపోతే ప్రాజెక్ట్ వైజా? నేను అంతకు ముందు అయితే ఛానల్ వైజ్ గా డే వైజ్ గా చేసేది అన్ని ఛానల్స్ కి. ఇప్పుడు మాత్రం మేడం ఛానల్ కి అగ్రిమెంట్ అయ్యా. సో ఓకే, మంత్లీ శాలరీ ఎంత? చేయండి, ఏమంది మనసులో పెట్టేసుకోండి, అంతే సరిపోతుంది. ఇంత పెడతాను చెప్పండి, అంతే. తర్వాత అంతే. అది లాలీపాప్ అంటే లేదండి, మీరు విన్నారు ఇప్పుడు. నేను ఏంటి విన్నారు ఇప్పుడు? లేదు, ఇట్లా అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటది? అప్రాక్సిమేట్లీ పర్లేదు, వేరే వాళ్ళతో ప్రాబ్లమ్. 30 వేసుకో. 30యా? నేనైతే వస్తానండి, రండి. రే వినండిరా, మంచిగా ఇస్తున్నారు మంచిగానే. ఇప్పుడు మీకు ఒక సెటిల్డ్ వచ్చింది లైఫ్లో, వేరే షూట్ ఎప్పుడు వస్తుందో రాదు, మీకు అలాంటి టైంలో కూడా ఉంటుంది కదా, ఓన్లీ యాక్టింగ్ పేమెంట్ మీదే డిపెండ్ అయ్యి ఉండి నెక్స్ట్ టైము షూట్ వస్తుందో రాదో అన్న టెన్షన్లో కూడా ఉండుంటారు. దేవుడి దయ వల్ల నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏవో ఒక 1 మంత్ అట్లా స్ట్రగుల్ అయ్యాను. బట్ తర్వాత నుంచి మాత్రం ప్రతిరోజు డే బై డే అయినా ఖచ్చితంగా షూట్ ఉండేది, ఖాళీగా లేకుండా దేవుడి దయ వల్ల. ఓకే, నేను స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత మీ ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నారు యాక్టింగ్ లో దిగాక? పేమెంట్ ఏం తీసుకోలేదు. తర్వాత నందా సార్ నాకు 1000 తో స్టార్ట్ చేశారు. 1000 తో స్టార్ట్ చేశారు, సూపర్. మీరెంత తీసుకున్నారు ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ నుంచి? ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ ఎన్నాళ్ళకి తీసుకున్నారు ఫస్ట్? అంటే ఫస్ట్ స్ట్రగుల్స్ బాగా అయినాయి. అంటే నేను గైడెన్స్ లాగా ఒకరిని అడగాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, అట్లా ఏం లేకుండే. నా ఓన్గా నేను అన్నీ చూసుకుంటూ పేమెంట్ వచ్చే టైంకి ఛానల్ అనేది కొంచెం హోల్ పడిపోయింది. హోల్ పడిపోయిన తర్వాత అరే ఎట్లా ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి, ఎవరిని అడగాలి, అది ఇది అని చాలా ఇబ్బంది పడ్డా. ఎవరినన్ను అడగాలన్నా కానీ నాకు ఒక చిన్న ఫీలింగ్ ఏముంటుందంటే, మన సక్సెస్ అయిన తర్వాత ఎదుటోళ్ళు హెల్ప్ చేసినా చేయకపోయినా మనం అడిగింది వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది అంటే, అరే నేను చెప్పలేదు వాళ్ళు సక్సెస్ అయ్యిర్రా అంటారు. నాకు ఆ ఫీలింగ్ ఉండదు. ఏదైనా నేనే సాధించుకోవాలి, ఇది నాది, నేను కష్టపడాలి అని నేను చూసుకొని పేమెంట్ వచ్చే టైంకి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నా. ఒక 7-6 మంత్స్లోనే తీసుకున్నా నేను సాలరీ. అప్పుడు ఆ స్ట్రగుల్ అయిన టైంలో నాకు ఇక దేవుడా తొందర సాల్వ్ కావాలి, ఇదే శాలరీతో నీ దగ్గరికి వస్తా, నన్ను ఒకసారి నా పై దయ చూడు అన్నట్టుగా నా మనసుకు అనిపించుకొని ఫస్ట్ శాలరీతోనే శ్రీశైలం పోయినా. 14,000. 14,000 6-7 మంత్స్ తర్వాత. మీరు ఎంకామ్ చేశారు? అవునండి. జాబ్ చేయలేదు? చేశాను. ఏం జాబ్? నేను అంటే ఫీల్డ్కి వచ్చే ముందు నా స్టడీ కంప్యూటర్స్, నేను చేసిన వర్క్ కూడా కంప్యూటర్సే. మీ సేవలో మొత్తం అడ్మినిస్ట్రేట్గా చేసిన, మొత్తం వర్క్ చేసిన. మరి అంత ఎందుకు ఆపేశారు దీంట్లోకి? అప్పుడు నా పాప, నేను కన్సీవ్ కాకముందు చేసిన వర్క్, కన్సీవ్ అయిన తర్వాత ఇక తర్వాత పాపను చూసుకోవడం, అట్లా చిన్నగా. యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నప్పటి నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను, మీకు తెలియని విషయం ఏంటంటే నేను కొరియోగ్రాఫర్. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాండియా, కోలాటం. ఎంత ట్విస్ట్ రా పోగిరి మాదిరి ట్విస్ట్. యాక్చువల్గా నేను కొరియోగ్రాఫర్, తర్వాత ఫోటోగ్రాఫర్, తర్వాత ఇలాగా ఎడిటర్, తర్వాత డైరెక్టర్, రైటర్. ఏంటి అన్ని మీరే పెట్టుకున్నారు? అన్ని ఆర్లే అయిపోయినాయి. అందుకే రాజ్ కుమార్ గారు వచ్చేసారు. అర్రర్రే. అట్లా నేను ఇక దాండియా నేర్పిస్తూ, కోలాటం నేర్పిస్తూ, అట్లా ఛానల్ స్టార్ట్ చేసి
అది సీజనల్గా ఉంటుంది కదా, స్టెప్స్ నేర్చుకోవడం చేయడం. ఇదేదో మనం కూడా కొత్తగా ట్రై చేస్తే బాగుండు కదా అని ఒక స్టోరీస్ రాసుకొని, అప్పుడు కెమెరాకి కూడా ఇన్వెస్ట్ చేసే అంత లేకుండే. అంటే మనం చేసే పని సక్సెస్ ఆర్ ఫెయిల్ తెలియదు, ఇన్వెస్ట్ పెట్టే అంత ధైర్యం లేకుండే నాకు. ఇప్పుడు సింగిల్ హ్యాండ్ హస్బెండ్ ఒక్కడే పని చేసేవాళ్ళు, ఇల్లు వెళ్ళాలి, ఇవన్నీ గడవాలి. సో ఇప్పుడు ఎంత వస్తుంది మంత్లీ యూట్యూబ్ నుంచి? అంటే చెప్పరా, చెప్పండి. అంటే అన్ని సాలరీస్ ఖర్చులు పోను మా వరకైతే మేము పర్లేదు సెటిల్డ్. ఓకే, ఎంతమంది చేస్తుంటారు మన దగ్గర? టీమ్ మెంబర్స్ మేము 8-9 మెంబర్స్ ఉన్నాము. అందులో రెగ్యులర్గా డియర్ ఇక మనతోనే ఉంటుంది, ఎటు వెళ్ళదు. అసలు యాక్చువల్గా మనకి అగ్రిమెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే తన హెల్త్ ఇష్యూ. అప్పుడు ఇది హ్యాండ్ ఎక్కడ వేరే షూట్కి వెళ్ళినా ఏమైనా కానీ, ఇప్పుడు వేరే వాళ్ళు అంటే అంత అర్థం చేసుకోకపోవచ్చు. మేడం మేము మీకు పేమెంట్ ఇస్తున్నాం కదా, మీరు చేయాలి కదా, ఇట్లా సఫర్ అయితే ఇట్లా మీరు సఫర్ అవ్వడం మమ్మల్ని సఫర్ చేయడం ఏంది అన్నట్టుగా అట్లా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసింది అన్నట్టు. సో డియర్ నాకు ఇట్లా వెళ్తే ఇబ్బంది అవుతుంది, చేయలేకపోతున్నా, ఫోకస్ చేయలేకపోతున్నా అని నాకు చెప్పుకుంటూ ఏడ్చింది అన్నట్టు. సర్లే మరి మన దగ్గరనే ఉండు, మంత్లీ సాలరీ లాగా చేసుకున్నా, మంత్లీ సాలరీ రాగా నువ్వు ఇబ్బంది పడకుండా నీకు ఎంతో కొంత సఫర్ అవ్వద్దు, నువ్వు బయటికి వెళ్ళి ఇన్ని రోజులు సఫర్ అయింది సరిపోతుంది కదా అన్నట్టుగా కొంచెం మోటివేట్ చేసిన తర్వాత అప్పుడు స్ట్రాంగ్గా తనకు తను కొంచెం బెటర్ అయ్యి ఇక మన దగ్గర మంత్లీ సాలరీలా వండుకుంటూ తినతో పాటు అన్నయ్య వాళ్ళు ఉన్నారు, బాబు సింగ్, మధు, శంకర్, భవానీ, శ్రవంతి, తెలంగాణ లక్ష్మి అని ఇక రెగ్యులర్గా అనితారాజ్ వీళ్ళు కంటిన్యూగా, శ్రీనివాసు అని వీళ్ళందరూ. అనితారాజ్ డైరెక్షన్ అంటే ఆ రోజు వాళ్ళు ఫుల్ జోస్తో వస్తారు ఆటోమేటిక్గా. నా డైరెక్షన్ అన్న, నా కాన్సెప్ట్ అన్న, ఏదైనా కానీ వెళ్ళాలి అన్నట్టుగా మంచి ఇంట్రెస్ట్తోని ఎనర్జీగా వస్తారు సెట్కి. అది మంచిగా అనిపిస్తుంది నాకు. మేము షూట్ చేసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఎవరు ఫీల్ అవ్వరు. అంటే ఎమోషనల్ ఏమైనా కాన్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా లీనమైపోయి చేసి బాధపడే రోజులు ఉన్నాయి, కానీ ఏదో మూడ్ ఆఫ్ ఉండడం, వీళ్ళు ఇబ్బంది పడడం అన్నట్టు ఏముండదు. భగవంతుని దగ్గర నుంచి ఎలాంటి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే క్యారీ చేయరు, చేయకుండా వెళ్ళేసరికి అంతా సెట్ అయిపోతుంది. మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళిందంటే అబ్జర్వ్ చేస్తారు మేడం, ఎవరైనా కొంచెం డల్ అంటే ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. లేడీస్ కామన్, అది మైండ్ లో పెట్టుకుని దాన్నే తిప్పేస్తూ ఉంటాం, గరిటె తిప్పినట్టు. మేడం అక్కడికి వెళ్ళగానే కొంచెం అబ్జర్వ్ చేస్తుంది, కొంచెం తేడా కనిపిస్తా, ఇక్కడ ఏదో ఉంది, సరే మూడో చేంజ్ చేయాలి అన్నట్టుగా ఒక 5-10 నిమిషాలలో మూడు చేంజ్ చేస్తుంది. ఆ మ్యాటర్ ఈ మ్యాటర్, ఆ స్టోరీ ఈ స్టోరీ చెప్తుంది, కామ్గా అయిపోతారు. మళ్ళీ హడావుడిగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ షూట్ చేసుకోవడమే. ఓకే, స్టోరీ మీరు రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? అది నేను చెప్తా, చెప్పండి. అంటే ఒక 1 year కి ముందు మేడం స్టోరీ 2 years అవుతుంది అనుకుంటా. అప్పుడు మేడం డే అంతా షూట్ చేసుకొని నైట్ మళ్ళీ కొంత టైం తీసుకొని స్టోరీ రాసుకొని, ఆ టైంలో ఇంకో కొంత టైం తీసుకొని ఎడిటింగ్ చేసుకొని, సో డే అండ్ నైట్ ఇదే వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా అప్పుడు బాగా ఇట్లా ఏమంటారు, టైం సెట్ అవ్వట్లేదు అసలు మేడంకి. పాపను చూసుకోవడానికి, ఇంట్లో పనులు చూసుకోవడానికి, కెమెరా మమ్మల్ని ఇవంతా చూసుకోవడానికి టైం సెట్ అవ్వట్లేదు. ఈ మధ్యలో హస్బెండ్ అసలు పట్టించుకోలేదు, ఇదంతా టైం సెట్ అవ్వట్లేదు అని ఒక 2 years నుంచి అసలు రాయడం ఆపేశారు. డైరెక్ట్ గా షూట్ చేస్తారు. స్టోరీ రాయడం ఆపేశారంటే నేను ఇంకెవరినైనా రైటర్ ని పెట్టుకున్నారేమో అనుకున్నా. మొత్తానికి దీంట్లో నుంచి ఇంకా డైరెక్ట్ గా కంప్లీట్ గా టాలెంటెడ్, చాలా ఎంత మల్టీ అని నేను అనుకోలేదు. ప్రౌడ్ గా అనిపిస్తుంది అప్పుడప్పుడు మాకు. అంటే ఇంత టాలెంట్ అంటే అసలు మామూలు విషయం కాదు. స్టోరీ అప్పుడప్పుడు మేము ఎట్లా అంటే మేడం చెప్తూ ఉంటారు కదా, చెప్పినప్పుడు పక్కన వాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళు 2 మాటలు మాట్లాడిస్తే ఈ డైలాగ్ ఎగిరిపోద్ది ఎక్కడికో, అది గుర్తు పెట్టుకునే అంత ఉండదు. మళ్ళీ చెప్తుంది రిపీట్. ఇక్కడ 10 మంది అరిసినా కూడా ఆ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేస్తుంది. 10 సార్లు అరిసి చెప్పినా కూడా మళ్ళీ 10 సార్లకి ఆ డైలాగ్ అలాగే ఉంటది. అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు. ఫస్ట్ రాగానే అందరికి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లాస్ట్ వరకు అది ఎక్కడ కూడా మిస్ గారు. మా దాంట్లో ఎవరికి గుర్తున్నా, ఒకరు మర్చిపోయినా కూడా మిగతా వాళ్ళకి గుర్తుంటుంది కదా, ఆ లైన్ ఎక్కడ పోదు, ఆ డైలాగ్స్ ఎక్కడ పోవు, ప్రతిదీ గుర్తు పెట్టుకుంటారు. బాగా అనిపిస్తుంది, హార్డ్ వర్క్ బాగా చేస్తారు. బాగా చెప్తున్నారు. ఒకరి గురించి ఒకళ్ళు ఏదైనా సీక్రెట్ చెప్పండి. అమ్మా
సీక్రెట్ చెప్పుకోవద్దు అంటే మీ సీక్రెట్స్ అంటే మీరు అడగండి, నేను చెప్తా. సీక్రెట్ చెప్పండి. సీక్రెట్ అని కాకుండా మీకు ఏం మ్యాటర్ కావాలో చెప్పండి. సీక్రెట్ చెప్పండి నాకు. సీక్రెట్ మేడం, సీక్రెట్ అది. అవునా? మీ సీక్రెట్ ఏంటి? చాక్లెటా? సీక్రెటేనా? ఏదన్నా అంటే ఇప్పుడు వరకు బయట ప్రపంచానికి తెలియలేదు తనకి మేడంది ఏదైనా ఒక థింగ్ అయినా ఫన్నీగా అయినా ఏదైనా సరే మీ సీక్రెట్ చేసుకొని మా సీక్రెట్ మీరేం చేసుకుంటారు మేడం? మళ్ళీ ప్రోమోలో వేసుకుంటాను నేను, మీకెందుకండి? తనని అడగండి ఫస్ట్. మీ ఆడియన్స్ కామెంట్స్ లో పెడుతూ ఉంటారు కదా. అవును. సో మాక్సిమం కామెంట్స్ మీ గురించి ఏమొస్తుంటాయి మీరు చెప్పండి. నేను చెప్పాలా? స్వప్నక్క సూపర్ సూపర్ సూపర్, స్వప్నక్క నైస్. ఏమన్నా అడగడానికి అంటే ఏం చెప్పారు, బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే చెప్తారు అంతే. ఇక కనెక్ట్ అయిపోయింది. ఎమోషనల్ అంటే ఇక చింపేస్తారు ఆటోమేటిక్ గా, వాళ్ళు కూడా ఏడవాలి ఇక, అట్లా ఉంటది. సూపర్. సో ఒకరి గురించి ఒకరికి ఇంకా బయట ప్రపంచానికి తెలియదు ఏదన్నా ఒక సీక్రెట్ రివీల్ చేస్తే, మార్క్స్ విషయంలో అయినా లేకపోతే చాక్లెట్ దొంగతనం ఏదో ఒకటి చెప్పండి అమ్మ నాకు. నేను చెప్తాను. అది వచ్చారమ్మా. ఏదైనా ఫ్యామిలీ స్ట్రగుల్సే కానీ, హెల్త్ స్ట్రగుల్సే కానీ, ఏ స్ట్రగుల్స్ ఉన్నా సెట్కి వచ్చిందంటే ఇన్ కేస్ ఒక్కొక్కసారి అన్నీ షేర్ చేసుకుంటుంది, A to Z అన్ని. అంటే అంత బెస్ట్. నేను ఇక మా హస్బెండ్ ఎట్లా నాకు, తన అట్లా నాకు. అంటే ఇక ఆడపడుచు అంటే 1/2 హస్బెండ్ అంటారు కదా, అర్థం తన అలా ఇక తనకు నాకు తన అట్లా ఉంటాం అన్నట్టు. ఫ్యామిలీస్ ఏవైనా, స్టోరీస్ అయినా, ఇన్కమ్ ఏదైనా కానీ, ఫైనాన్షియల్గా ఎకనామికల్గా ఏదైనా అన్నీ షేర్ చేసుకుంటాము. ఏదన్నా షేర్ చేసుకోలేని ఇలా మేడం డిస్టర్బ్ అవుతుంది, స్టోరీ పరంగా చెప్పలేను నేను అని తనకు తను లోన్లీగా ఫీల్ అయిపోయి చెప్పొద్దు అని అనుకుంటుంది. యాక్టింగ్ ఫోకస్కి వచ్చేవరకు ఏంటంటే అవన్నీ దిగమింగుకుంటుంది. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉన్న ఒక బెస్ట్ అది కావచ్చు, కానీ అంతకు మోర్ దెన్గా డియర్కి ఎట్లా అంటే స్ట్రగుల్, ఆ బాధ అనేది కనిపించదు, కనిపించకుండా మేనేజ్ చేస్తుంది. కానీ తనని అర్థం చేసుకున్న ఒక ఫ్రెండ్గా నేను ఈజీగా కనిపెడతాను. అక్కడ ఎంత బెస్ట్, ఎంత ఇంపార్టెంట్ సీన్ అయినా ఆపుతా పక్కకు తీసి అడుగుతా, ఏమైంది డియర్, వాట్, నథింగ్, ఏంటిది, నథింగ్, మళ్ళీ అడుగుతున్నా చెప్పేస్తా, ఏడుస్తుంది ఇది అని. సర్లే ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఇక చెప్పేస్తే ఓకే పర్లేదు, తర్వాత చూద్దాం, తర్వాత సాల్వ్ చేద్దాం, తర్వాత చూసుకుందాం, ఇట్లా చెప్పుకుంటూ నేను తనని చాలా విషయాలలో మోటివేట్ చేసి స్ట్రాంగ్, అంటే చాలా సెన్సిటివ్ పర్సన్. యాక్టింగ్ పరంగా కామెడీ చేసి నవ్వించిన, కథ పరంగా మిమ్మల్ని ఎమోషనల్కి ఏడిపించినా కానీ చాలా సెన్సిటివ్ అండి. తనని అర్థం చేసుకొని నేను ఆ సీక్రెట్ అంటే ఎవరికి తెలియదు, ఇదే సీక్రెట్. తను చాలా సెన్సిటివ్. ఏదైనా బాధ ఉంటే బయటకు కనబడనేది, నవ్వుతో మేనేజ్ చేస్తుంది. కానీ నేను తన బెస్టీగా, తన ఫ్రెండ్గా, తన డియర్గా, ఆల్మోస్ట్ ఆల్రౌండర్గా తనని అర్థం చేసుకొని తన సీక్రెట్ని నేను తీసేసుకుంటా ఆటోమేటిక్గా. ప్రతి ఒక్కరు అనుకుంటారు, అనుకోవడమే కాదు, కాల్స్ వస్తూ ఉంటాయి నాకు. ఫ్యాన్స్ కాల్స్ చేస్తుంటారు చాలా మంది. అక్క నీ స్ట్రాంగ్ చూస్తుండే అంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటావంటే మస్తు ప్రౌడ్గా అనిపిస్తుంది అక్క, ఇట్లా ఉండాలి, అట్లా ఇట్లా అంటారు. కానీ నాకు అనిపిస్తుంది నా బొంద నేనే స్ట్రాంగ్. నాకు తెలుసు, నా ఇంట్లో నా మెత్తకు తెలుసు ఏడ్చేదానికి, చాలా సెన్సిటివ్. ఓకే సూపర్. ఇప్పుడు మీరు మనం కెరియర్ పర్పస్కి వచ్చేద్దాం. నా సీక్రెట్ చెప్పలే, తన సీక్రెట్ చెప్పలేదు. సీక్రెట్ ఏంటి అంటే ఇప్పుడు బాగా అల్లరి చేస్తాం షూట్లో. మా టీం అంతా ఒక చిన్నపాటి కోతి గ్యాంగ్, బాగా అల్లరి చేస్తాం. మేడం మూడు ఎట్లున్నా కూడా మేము అల్లరి చేసుకుంటాం. అల్లరి చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏంటి అంటే మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తాం, అల్లరి చేసేస్తాం. అంటే చెప్పా నేను చెయ్యను, నాకు అసలు స్టోరీ గుర్తుకొత్తలేదు మీరు చేయబట్టి అని అట్లా వెళ్ళి ఒక 2-3 నిమిషాలు పక్కకి వెళ్ళి వస్తుంది. చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు మిగతా సెట్లు ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, అందరు ఇప్పుడు మేము ఉన్న వాళ్ళం సెట్లో వరకైతే నేను డియర్ అని పిలుస్తా, అన్నయ్య వాళ్ళు అక్క అని పిలుస్తారు, చిన్న ఏజ్ వాళ్ళు అక్క అని, పెద్ద ఏజ్ వాళ్ళు వదిన అని, ఇట్లా అందరూ ఏమంటారు ఏదో ఒక బాండింగ్తో ఉన్న వాళ్ళమే. సో అరే వదిన కోపం వచ్చింది మనం ఇట్లా చేయకపోతే అయిపో, అక్క కోపం వచ్చింది చేయకపోతే అయిపో, మేడం కోపం వచ్చింది అక్క చేయకపోతే అయిపో అని అనుకుంటారు. కానీ మేడం ఎందుకు పక్కకి వెళ్తుంది తెలుసా? నవ్వుకోవడానికి కాదు,
పక్కకి వెళ్ళి మా నుంచి కొంచెం దూరంకి వెళ్ళి మళ్ళీ డైలాగ్ గుర్తు తెచ్చుకొని వచ్చి మాకు చెప్తుంది. మళ్ళీ వచ్చేసరికి సిట్రేట్ అయిపోతారు, ఎందుకంటే ఆల్రెడీ కోపంతో బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత అల్లరి చేస్తే ఏమైతుందో అన్నట్టు సైలెంట్ అయిపోతారు. ఇదా సీక్రెట్ అంటే నేను ఎప్పుడన్నా అంటే ఆ సీక్రెట్ నేను కూడా ఎప్పుడు రివీల్ చేయలేదు వాళ్ళ దగ్గర కూడా, నాకు తెలుసు కన్నది మా వాళ్ళకి కూడా ఎప్పుడు చెప్పలేదు. నాకు కూడా తెలిసింది. మరి ఇప్పుడే నేను పక్కకి వెళ్తున్నా అంటే నేను గుర్తు చేసుకోవడానికి వెళ్తాక మీరు భయపడుతురని ఆ భయం అట్లనే ఉంచుకోండి. ఇంకొంచుకోరు కదా, రివీల్ చేస్తారు, ఇంకా వేరే ఉంటాయి పనిష్మెంట్. అంతే. ఇంకో పెద్ద డైలాగ్ గుర్తు తెచ్చుకోండి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మంచిగా ఫేమస్ అయిన ఒక స్టోరీ కానీ, మీకు మంచిగా పాపులర్ అయిన వీడియో కానీ ఏంటి? అంటే ఫస్ట్ అసలు ఎవరికైనా ఛానల్ పెట్టిన తర్వాత క్లిక్ అవ్వడం ఇంపార్టెంట్, 10 మందికి తెలియాలి మనం. నేను ఎప్పుడు మనీ గురించి అన్నట్టు ఎప్పుడు స్ట్రగుల్ కాలే, కానీ మన కంటెంట్ 10 మందికి ఎందుకు రీచ్ అయితే లేదని సఫర్ అయిన రోజులు ఉండే బాగా. ఒక్కసారి కంటెంట్ పెట్టిన తర్వాత, ఎమోషనల్ వీడియో పెట్టిన తర్వాత వ్యూవర్స్ మనసులోకి పోయింది అని అంటే సో హ్యాపీ. చాలా చేసిన ఇలాంటి మనసు అభిమానుల మనసు తాకే అంత చాలా చేసిన. కానీ మేము రీసెంట్గా చేసిన ఒక 2-3 స్టోరీలు బాగా మాకే మేము ఇంత గ్రాండ్గా ఇంత సక్సెస్ అయిపోయినామా అన్న ఒక అనిపించింది. ఉమ్మడి కుటుంబం ఒకటి, బొట్టి పెట్టే అని ఒకటి చేసినాము, రాకెట్ల పుణ్యము, సో అండ్ సో ఇక బాగానే చేసినాం. ఇంకా బాగా హార్ట్ టచింగ్ ఏంటంటే ఉమ్మడి కుటుంబంతో మంచి ఫేమ్, బాగా అభిమానులు. ఆ సిరీస్లో అసలు సిరీస్ రిలీజ్ అయిన ఎపిసోడ్ రిలీజ్ అయినాక నెక్స్ట్ 1 hour లోపే కాల్స్ వస్తాయి అభిమానుల నుండి, ఎపిసోడ్ ఎప్పుడని. ఈ డైలాగ్ దగ్గర ఇట్లా అనిపించింది, ఒక జాయింట్ కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీలో అందరూ కలిసి ఉన్న సందర్భంలో ఇలాంటి ఆనందాలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నారని పెద్దవాళ్ళు ఉంటారు కదా, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు, ఇంటికి పెద్ద అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళ మనసుకి తాకుతుంది నా కథాంశం అనేది వాళ్ళకు తాకుతుంది అన్న ఒక ఫీలింగ్, ప్రౌడ్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడే కాదు, లోకలే కాదు, చాలా దూరం నుండి, ఇక్కడ మన ఆంధ్ర సైడ్ నుండి, వెస్ట్ గోదావరి, వైజాగ్, కడప, చాలా ఏరియా నుండి కాల్ చేస్తారు. అది ఫీలింగ్ హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యామిలీ యొక్క ఆడియన్స్ అందరినీ లాగేసుకున్నారు అయితే. సో మీరు ఎప్పుడు, మీ డ్రీమ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ ఒక మంచి 70 mm మీద అనితారాజ్ యాజ్ ఏ డైరెక్టరా, ఎడిటరా, కొరియోగ్రాఫరా? డైరెక్టర్ కథ చాలా ఆర్లు ఉన్నాయి కదా, అందుకే ఏఆర్ అని అడిగాను. డైరెక్టర్ మీ డ్రీమ్ ఏంటి? రవితేజ మూవీలో యాక్టింగ్ చేయాలి. క్యారెక్టర్ చెప్పరా మరి? ఏది వచ్చినా ఓకే తన పక్కన. సూపర్. మీరు ఫ్యానా, పెద్ద ఫ్యానా? ఓకే, ఒక డైలాగ్ చెప్పండి మరి రవితేజ గారి మూవీలోది. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలాగా? ఫ్యాన్ అయితే అలాగే అడుగుతా, అలాగే ఫ్యాన్ కదా. చంటిగాడు లోకల్ చెప్పేసే, అది ఇక్కడ కూడా డైరెక్షన్ అంటే కట్ చేసుకొని వాళ్ళు పెద్ద నాకు అయిపోయినాయి, కత్తిరలు తీసుకురావడం అంటారు వాళ్ళు. చెప్పండి డైలాగ్ చెప్పు. చంటిగాడు లోకల్, అంత అయిపోయిందా? సో ఓకే, నేను అడిగిందే పెద్ద క్వశ్చన్, నా క్వశ్చనే పెద్దగా ఉంది, డైలాగ్ చిన్నగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు అండ్ స్వప్న గారు, పిలవగానే వచ్చినందుకు అండ్ మీ యొక్క వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మంచిగా ఒక స్వీట్ అండ్ షార్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అతి త్వరలో మీరు అనుకున్న గోల్స్ అన్నిటికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హ్యావ్ ఏ గ్రేట్ లైఫ్. మీకు ఆ ఫ్యామిలీ నుంచి కోల్పోయింది మీ కూతురు మీ కొడుకు ద్వారా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆర్లన్నీ కూడా ఒక మంచి అదేంటిది 70 mm మీద కనిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ కెజియా సైనింగ్ ఆఫ్.